ఇది నా వర్తమానం ఏంటంటే ఐక్యత. ప్రైజ్ ద లార్డ్. ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం, ఐక్యతలో ఉండే ఆశీర్వాదం. మీరే ఒక ఆశీర్వాదం చెప్పండి, మీరు చెప్పండి. ఐక్యతలో ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో చెప్పండి. ఐక్యత ఉంటే ఏ ఆశీర్వాదం కలుగుతుంది చెప్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ చాలా మంచోళ్ళు, మీకు అందరికి తెలుసు కాబట్టి ఎవరు చేయతలే. ప్రైజ్ ద లార్డ్. అందరికి తెలుసు కాబట్టి చేయతలే. రైట్. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఐక్యత కొరకు, ఐక్యత కొరకు ఏకత్వం, ఏకత్వం, ఏకత్వం కొరకు ప్రకృతిలోనూ మరి మన కళ్ళెదురుగా ఎన్నో చూస్తున్నాం. ఈరోజు కుటుంబాలలో భార్య భర్తలున్న, భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ. పిల్లలున్న పిల్లలు ఒక మాట, తల్లిదండ్రులు ఒక మాట. రోజు చూడండి, తండ్రిది ఒక మాట ఉంటుంది, తల్లిది ఒక మాట ఉంటుంది, పిల్లలది ఒక మాట ఉంటుంది. అసలు ఇంట్లో ఈ పోరు పట్టుకోలేక గొడవలు 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 పిచ్చిలేస్తుంటుంది కొంతమందికి. ఏమో తల్లి, నీది నాకు అర్థం కాదు, నీకు నాకు అర్థం కాదని చెప్పుకుంటుంటారు. ఇంట్లో ఒకరికొకరు అర్థమే ఉండదు. కానీ మన ప్రభు ఏమన్నాడు తెలిసిన దేవుని బిడ్డలారా? యోహాను సువార్తలో 17వ అధ్యాయం 21వ వచనం. తండ్రి నాయందు నీవును, తండ్రి నాయందు నీవు, నీయందు నేనును, నీయందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలనని. తండ్రి, ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచిన వారు, నీ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై. ఒకసారి చేతులు పట్టండి, ఇట్లా చేతులు పట్టండి, ఒక్కొక్కరు చేతులు పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, పట్టుకోండి. ఆహా, ప్రైజ్ ద లార్డ్. కబడ్డీ ఆట ఆడినారు కదా మీరు. కబడ్డీ ఆట చైన్ పట్టుకుంటారు. ఆ చైన్ కూడా ఇట్ట పట్టుకుంటే పోతుంది. ఎట్ట పట్టుకుంటారు? చైన్ పట్టుకోవడం అని తెలుసుదా? ఇట్లా పట్టుకుంటే మళ్ళీ ఏళ్ళు ఇరిగిపోతాయి. కబడ్డీ ఆటలో ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా లాకేస్తారు, ఇట్లా 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 లాకేస్తారు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి నేను నీవు ఏకమై ఉన్నలాగున విశ్వసించిన వారందరూ కూడా ఏకమై ఉండవలనని, ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను, వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏకం అంటే ఏట? ఇప్పుడు చేతులు పట్టుకున్నట్టు కాదు. కొంతమంది అట్టగొడుకుంటారు, ఒక చేతులు పట్టుకొని తిరుగుకుంటా. చేతులు పట్టుకున్నట్టు కాదు, హృదయాలు ఏకమై ఉండాలి. హృదయాలు ఏకమై ఉండాలి, ఏకమై ఉండాలి. ఏకమై ఉండాలి. తండ్రి నేను ఏకమై నువ్వు ఉన్నట్లు వీరు కూడా మన యందు ఏకమై ఉన్నట్లు వీరి కొరకు ప్రార్థన. అసలు ఏనాడైనా ప్రార్థన చేశారా? మనం ఎప్పుడు అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, ఇవి కావాలా, ఎన్నెన్నో పోతున్నాం వస్తున్నాం, కాపాడిన అయినా ఉద్యోగం, వ్యాపారాలు, చదువులు, వీటి కొరకు ప్రార్థన చేస్తాం. కానీ అసలు ఏకత్వం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నేను నా భార్య, నేను నా భర్త ఏక మనస్సు, నేను నా పిల్లలు ఏక మనస్సు, నేను నా కుటుంబం అంతా ఏక మనస్సు, సంఘములో ఏక మనస్సు, ఏకాత్మ. ఈరోజు అత్త ఒక పార్టీ, కోడలు ఒక పార్టీ. ఈరోజు సమస్య, పెద్ద సమస్య. ఏకత్వము కలిసి ఉండనంత వరకు
కుటుంబాల్లో కానీ వ్యక్తిలో కానీ ఆశీర్వాదాలు ఉండవు. ఈ రాత్రి యేసయ్య 17వ అధ్యాయం ప్రార్థన 1వ వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి యోహాను సువార్త 17:1 ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి, నా గడియ వచ్చింది. చూడండి చూడండి, ప్రార్థన 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 చేస్తూనే ఉన్నాడు తండ్రికి ఏకత్వం కొరకే. 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారిని ఏకమై ఉండవలనని ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అబ్బా, ఆయన మహిమ ఎందుకు ఇచ్చాడంట? చెప్పండి చెప్పండి. ఏకమై ఉండాలని. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క వెలుగు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఆ మహిమ మన మీదికి రావాలని. ఎవరి మీదికంట? ఏకమై ఉండవలెనని. ఈ గొప్ప రక్షణ యేసయ్య తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ప్రాణం పెట్టి మనము ఏకమై ఉండటానికి. చూడండి తండ్రి, వారు ఏకమై ఉన్నలాగున మనము ఏకమై ఉన్నలాగున వారిని ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి మహిమ. ఏకమై ఉండడానికే మహిమ. నీకు రక్షణ, ఆత్మనిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, శరీర రక్తం ఇచ్చాడు. లోకములో నుండి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. లోకంలో నుండి మనల్ని పిలుచుకున్నాడు ఆయన మహిమ ఇవ్వడానికి. ఎందుకు? ఏకమై ఉన్నవారికి. ప్రైజ్ ద లార్డ్. ఏకమై ఉంటే ఆయన మహిమనిస్తాడు. ఏకమై ఉండడానికే. కాబట్టి ఆ అధ్యాయం అంతా ఏకత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. చివరికి రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు ఏకత్వం కొరకు. ఈ రోజు నుండి మనం కూడా కుటుంబాల కొరకు, సంఘం కొరకు, భార్య భర్తల కొరకు, భార్యకు ఒక కోరిక ఉంటే భర్తకు ఒక కోరిక. దేవుని బిడ్డలారా, అస్సలు ఉండకూడదు. భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. లోబడి ఉండండి. ఇక కారణాలు అసలు వెతుక్కోకూడదు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. ఇక కారణాలు వెతుక్కోకూడదు. ఏకమై ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు చూస్తాం. చూడండి, ఏకమై ఉన్న వారికి ఆయన మహిమ. 133వ కీర్తనలో ఒక మాట చూడండి. 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అన్న చదువు వచ్చిన వాళ్ళు పెన్ను, బుక్కు తీసుకొని చక్కగా రాసుకోండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మనోహరం, ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి. అభిషేకం చూడండి, తల మీద నుండి గడ్డం మీదకి, గడ్డం మీద నుండి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగవచ్చు. హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అసలు కొన్ని పదాలకు నేను చెప్పాల్సిన పనులే వెంటనే చేతులు నోరు ఊరుకొండకూడదు. ఆ వాక్యంలో ఎంత శక్తి ఉంది చూడండి. అచ్చట ఎచ్చట ఎక్కడ ఐక్యత ఉందో, ఈ రోజున్న బల్ల కొడుకులో 10 మంది ఉంటారు. ఈమె వాడే పాట ఆమె వాడదు, ఆయన ఎత్తిన పాట ఈయన ఎత్తాడు. కొంతమంది పాడినట్టు పాడి నోరు బంద్ చేస్తారు. ఎందుకు తెలిసిన? నువ్వు ఎత్తిన పాట డౌన్ కావాలా. కొంతమంది చూడండి, ఒక చిన్న పాట కూర్చునే ఒక అరగంటలో మహా అంటే ఒక పాట 2 పాటలు 3 పాటలు పాడతారు. ఒకరి పాట అంటే ఒకరికి నచ్చదు. వీళ్ళు ఎత్తిన పాటని గట్టిగా పాడాలా. ఇంకోటి, వాళ్ళేనా ఎప్పుడు ఎత్తేది? భిన్న అభిప్రాయాలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఐక్యతలో ఏముంది? ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చినాడంట, అక్కడ ఆశీర్వాదం ఉండాలా, శాశ్వత జీవం. ఏముండాలమ్మా? ఐక్యతలో శాశ్వత జీవం. శాశ్వత జీవం, జీవం జీవం జీవం. ఐక్యతలో శాశ్వత జీవం ఉంటుంది. ఎంతో మేలు, ఎంతో మనోహరం. దేవుని బిడ్డారా, ఈ ఐక్యత గురించి, ప్రకృతి గురించి కొన్ని చెప్పానా మీకు? వాళ్ళు ఎలా ఉంటారో ఈరోజు మనం ఎంత నేర్చుకోవాల్సిన పాటలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి, ఈరోజు మన గవర్నమెంటే ఉంది, ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం చెప్పండి, బీజేపీ, జనసేన, ముగ్గురు కలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? లోకంలో విషయాలు నేను చెప్తున్నా. ముగ్గురు కలుసుకుంటేనే ప్రభుత్వం, లేకపోతే ప్రభుత్వం లేదు. ఆంధ్రలో రాజకీయ నాయకుల్లో కలుసుకుంటున్నారు, ఏకీభవిస్తున్నారు. ఇంకొక మాట చెప్తా, దేవుని బిడ్డలారా, చీమేలు చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి, చీమల ఎద్దుకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకును. ఎక్కడికి వాళ్ళమా? ఎప్పుడైనా అదే పనిగా చీమల దగ్గరికి ఉన్నారు. రేపు ఉదయం లేచి చీమలు ఎత్తుక్కుంటూ పోండి. ఒకవేళ చీమలు ఎత్తకడానికి కూడా మాకు అంత ఇది లేదు నాయన, మేము చీమలు ఎత్తకడానికి కూడా మాకు సోమరితనమే అంటే, ఇంట్లో ఒక చక్కెర తెచ్చి అడగండి, అవే వస్తాయి. వాటిని వెతకాల్సిన పని లేదు. చీమల దగ్గరికి, ఇంకా సొలొమోన్ అటు రాసినాడు, మీరు చీమల దగ్గరికి వెళ్ళండి. నేనైతే కానీ డైరెక్ట్ రాసుండి, మీరు చీమలకు చక్కెర వేయండి, ఎందుకంటే దానిలో కాదు కూడా మీరు పోలేరు అని చెప్తుంటే. ఆ చీమల దగ్గరికి గాన మీరు పోలేకపోతే చక్కెరనా లేకపోతే ఏదైనా ఏంటి, అవే వస్తాయి మీకు అడిగని ఒక ఇంటి ఇస్తుంటే. అవి వాటి నడతలు మీరు కనిపెట్టండి. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చు. వాటికి న్యాయాధిపతి లేకపోయినను, పై విచారణకర్త లేకున్నాను, విచారణకర్త లేకపోయినను, అధిపతి లేకపోయినను, అవి వేసవి కాలమందు ఆహారం తమకు ఆహారమును సిద్ధపరచుకొనును. స్తోత్రం చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. కొట్టాలి గట్టిగా చెప్పట్లా. హల్లెలూయా. ఆ చిన్న సీమెకున్న జ్ఞానం ఈ తలకి ఈయన అని అడగండి. చీమలకున్న ఇప్పుడు పొద్దున ప్రార్థనకు లేపాలంటే లేయిరాయ్ లేయిరాయ్, అమ్మా బలకొడికలకు, అమ్మా రామా రామా.
అయ్యా పలానా కోడికకు పిలవాలా, పిలవాలి 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 పిలవాలి. 7 గంటలకు 8 గంటలకు వాట్సాప్లో పెట్టాం, సమాచారం అందించాం, విశ్వాసులకు సేవకులకు చెప్పాం, అయ్యా పలానా చోట 8 గంటల నుంచి 12 గంటల వరకు. ఆ వార్త తెలిసిన వెంటనే అసలు తెలుసుకోవాలా. సీమెలకు సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నా కూడా మనుషులు కనుక్కలేకపోతే నడక. మనుషులు ఇంట్లోకి వచ్చి చెప్తున్నా, సెల్ ఫోన్లు చూడండి, ఫోన్లలో వాట్సాప్లో పెట్టిన నడత చూడండి. ఇన్ఛార్జీలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సెల్ ఫోన్లు ఉన్నాయి, సాధనాలు ఉన్నాయి. జ్ఞానం తెచ్చుకోండి. వేసవి కాలానికి అవి ఆహారాన్ని సిద్ధపాటు చేసుకుంటాయి. మీరు వాటి ఐక్యతను చూడండి. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఈ రోడ్డు మీదనే ఓర్ర చక్కగా యాక్సిడెంట్ కాకుండా అని రోడ్లు వేస్తున్నారు. వాళ్ళకి రోడ్డు ఉండదు. సీమెలకు చక్కగా ఒకదానికి అంబడి ఒకటి పోతూనే ఉంటాయి. ఒక విజిలు ఉండదు, ఒక ఫోను ఉండదు, ఒక ఇన్ఛార్జి ఉండడు, ఒక నాయకుడు ఉండడు, ఒక అధిపతి ఉండడు. అసలు రోజు ఎక్కడ ఏ ఇంట్లో కూడిక జరుగుతుంది, ఎక్కడ ప్రార్థన జరుగుతుంది, ఏం ప్రార్థన చేయాలో అడిగి తెలుసుకోవాలి. పరిచర్య ఉందా ఏదైనా? ఈరోజు నేను ఖాళీగా ఉన్నా, 1 గంట ఖాళీ ఉన్నా, దేవుని మందిరాలకు వెళ్ళి ఒక పరిచర్య చేద్దాం, 1 గంట బలిపీఠం దగ్గరికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. కాస్త చెట్లు, దేవుని మందిరంలో ఉన్న చెట్లకు కాస్త నీళ్లు పోద్దాం. గోడలు కడుతున్నారు, ఆ గోడలు కాస్త నీళ్లు చల్లుదాం. చీమలకు తెలుసు. యేసు ప్రభుల వారు ఒక మాట అన్నాడు లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో 12:24 చూడండి. 12:24 కాకుల సంగతి విచారించి చూడు. ఏమంట? ఇక్కడనేమో ఇక్కడనేమో చీమల దగ్గరికి వెళ్ళండి సామెతలు, అక్కడనేమో కాకుల గురించి విచారించండి. ఎందుకంటే ఈడనేమో వెతకమన్నాడు, చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. కాకుల దగ్గరికి వెళితే ఏడుంటాయి, దొరుకుతాయి. అందుకనే ఊకే విచారించండి అన్నాడు. కాకులను విచారించండి. అవి విత్తవు కోయవు, అవి విత్తనాలేయవు కొయ్యవు, వాటికి గరిసెలేదు. అసలు కాకుల గురించి విచారణ చెయ్యండి అంటే ఒక్క విషయమే కాదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే యేసయ్య టోటల్గా అన్ని కలిపి ఏం చెప్పాడంటే మీరు విచారించండి. సరే, ఏం విచారం చేద్దాం? కాకి ఆడ కొంచెం అన్నం వేయండి. కాకులకు మధ్యాహ్నం పూట ఉదయం పూట ఫస్ట్ వస్తుంది ఒక కాకి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఒక్కటి వస్తుంది, తింటది, 10 కాకులను పిలుచుకొని వస్తుంది. మీరు నిజంగా చూడండి జాగ్రత్తగా. మధ్యాహ్నం ఒక అన్నం మెతుకులు వేసి కాకి ఒకటి వస్తుంది, 10 కాకులను జత చేసుకుంటుంది. కావు 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 అంటుంది. ఎక్కడ 10 వస్తాయి. ఈరోజు కోడిక ఉంది, వాక్యం విందాం. అక్క అన్న రండి, అన్న వెళ్దాం, రండి. ఆహారం, ప్రభు భోజనం, ఆత్మీయ ఆహారం. ఆత్మీయంగా ఆహారం లేకపోతే చచ్చిపోతాం. నరుడు రొట్టె వలన బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకును. ఆమేన్. దేవుని నోట నుండి ఆ మాట కొరకు బ్రతకాల. యేసుప్రభు చెప్పాడు, మీరు రొట్టెలు భుజించి కాదు, మీరు రొట్టెలు భుజించి సూచక్రియలు చూసి నన్ను వెతుకుతున్నారు, కానీ రొట్టె కొరకు మీరు కష్టపడొద్దండి. క్షయమైన ఆహారం కొరకు, నశించిపోయే ఆహారం కొరకు కష్టపడొద్దండి. అక్షయమైన ఆహారం, అది పరలోకం నుండి దిగి వచ్చి ఇదిగో నా శరీరం, నా రక్తం. అక్షయమైన ఆహారం, ఇదిగో వాక్యం, అక్షయమైన ఆహారం. వీటి కొరకు మీరు కష్టపడండి. ఫోన్ చేస్తే అన్న కొడుకునైనా బల్ల నా పగలల్లా పని చేసిన పైన వస్తుంది. దేని కొరకు కష్టం? క్షయమైన ఆహారం. క్షయమైన ఆహారం. క్షయం అంటే
నశించిపోయేది. దాని కొరకే అంత కష్టపడితే మరి యుగ యుగాలు దేవునితో జీవించడానికి అక్షయమైన ఆహారం కొరకు ఇంకెంత కష్టపడాలి. ఆదాము అవ్వలు దేవుని మాట విననందుకే వాళ్ళు చచ్చిపోయారు. దేవుడు చెప్పాడు, ఈ ఆజ్ఞ మీరు మీరితే, తినవద్దన్న పండు మీరు తింటారా మీరు చస్తారు అన్నాడు. దేవుని మాట మీరితే చచ్చిపోతాం. దేవుని మాట జీవం ఉంది. దేవుని మాటలో జీవం ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, కాకులు చూడండి, 10 కాకులు పిలుస్తాయి ఆహారం కొరకు. ఇంకొక సంగతి, ఒక కాకి అదన చచ్చిపోని కరెంటు షాక్ తగిలో ఏం చేస్తాయి? కాకులన్నిటి జత చేసుకుంటాయి. మళ్ళీ వాళ్ళకి ఫోన్ ఉండవు, ఏ ఇన్ఛార్జ్ ఉండడు, సేవకుడు ఉండడు, దూతలు ఉండరు, ఏ పాస్టర్ ఉండడు, నాయకుడు ఏముండు. కావు కావు అందరు పిలుస్తాయి. మనం ఫోన్లు చేసినా కూడా రారు కదా. ఒక్కదానికి దెబ్బ తగిలి పడితే కూడా అవి మొత్తుకుంటాయి, అందరినీ ఎక్కడ చేస్తాయి కాకులన్నిటినీ. ఎంత ఐక్యత! దాని గురించి చెప్తున్నాను దేవుని బిడ్డరా. ఒక కాకి ఎంత ఐక్యత, కాకులకు ఎంత ఐక్యత, ఆహారం కొరకు చీమలకు ఎంత ఐక్యత, ఆహారం కూర్చుకున్నట్టుకు ఎంత ఐక్యత. ఇంకో మాట చెప్తున్నా, మార్కు సువార్త 5:10, లూకా 8:2 చదవండి. 2. నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్ము నా దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే చూడండి. ఒక వ్యక్తికి దయ్యం పట్టింది. ఒక మనిషిలో యేసు ప్రభు అక్కడికి వెళ్ళి, సామాన్యంగా ప్రభు ఎప్పుడు అడగడు. ఎప్పుడైనా దురాత్మ ఎవరికైనా పడితే ఫో అని గద్దిస్తాడు, అంతే. అపవిత్రాత్మను గద్దిస్తాడు. కానీ ఇక్కడనేమో పేరు అడుగుతున్నాడు. ఎందుకు తెలిసిన? ఒక్కడుంటే పేరు అడగాడు, పేరు అడుగుతున్నాడు. ఏమని? నీ పేరేమి? అప్పుడు నా పేరు సేన, నా పేరు సేన, మేము అనేకులు. ఒక్క మనిషిలో ఇన్ని దయ్యాలు, ఎంత ఐక్యత! ఒక్క మనిషిలో ఇన్ని దయ్యాలు, ఎంత ఐక్యత! మగ్దలేనే మరియ చూడండి, అదే 8:2లో 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే. 7 దయ్యాలు ఒకటే చోట ఉన్నాయి. ఎంత ఐక్యత, ఎంత ఐక్యత, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఎంత ఐక్యత! అనేక దయ్యాలు ఒక్క మనిషిలో ఉన్నాయి. ఎంత ప్రేమ, ఎంత ఐక్యత! ఎంత ప్రేమ, ఎంత ఐక్యత! దేవుని బిడ్డలారా, మనుషుల్లో లేవు చూడండి. కాకుల్లో చూస్తాం, చీమల్లో చూస్తున్నాం, దయ్యాల్లో కూడా చూస్తున్నాం ఐక్యత. దయ్యాలలో కూడా చూస్తున్నాం ఐక్యత. ఇంకొక మాట, కీర్తన చూడండి 2వ అధ్యాయం 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తుని, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలవబడుచున్నారు. విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయొచ్చు. ఏలికలు ఏకీభవించినారంట. ఏలికలందరూ ఏమంట? ఏకీభవించి ఆలోచన చేయొచ్చు. ఏకీభవించడంటే చెప్పండి, చేతులు పట్టుకోండి. నీ మాట నా మాట ఒకటే, నువ్వు ఏం చెప్తే అదే మాట. భూరాజులు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారంట. ఎవరికి విరుద్ధంగా? యెహోవాకును ఆయన. చూడండి, వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు. ఈరోజు చూడండి, యేసు ప్రభు ఒక్కడే దేవుడు, కానీ ఆయన నమ్ముకునేటువంటి విశ్వాసులు ఎన్ని గ్రూపులు
ఎన్ని మందిరాలు, ఈ వ్యక్తికి ఆ వ్యక్తి సరిపోడు, ఆ వ్యక్తికి ఈ వ్యక్తి సరిపోడు, ఎన్ని ఎన్ని విభజనలు. ఒకసారి ఆలోచించండి. వీళ్ళంటే వాళ్ళు పడదు, వాళ్ళంటే వీళ్ళు పడరు. కారణం కానీ 33 కోట్ల దేవీ దేవతలను ఆరాధించే వాళ్ళు మాత్రం ఏకంగా ఉంటారు. వాళ్ళు ఏకంగా ఉంటారు. ఏయ్ రేయ్, నువ్వెందుకు ఆడికి పోయినావు? నువ్వెందుకు ఈ చెట్టు కాడికి పోయినావు? నువ్వెందుకు రారాయి కాడికి పోయినావు? నువ్వెందుకు రాకొండ మీదకి పోయినావు? నువ్వెందుకు రా లోయలోకి పోయినావు? ఎవరు చెప్పారా అని ఎప్పుడైనా కొట్టుకున్నారా? బాగా ఆలోచించండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఏకముగా కలిసి ఉన్నారు. అసలు దేవుని ఉద్దేశం ఏమి? దేవుని ఉద్దేశం అసలు ఏమి? మనల్ని తండ్రితో సమాధానపరిచి ఐక్యపరిచి తన రక్తముతో మనల్ని కడిగి, అసలు పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమో మొట్టమొదటి పని తెలుసునా? పరిశుద్ధాత్మని క్రియ. ఎఫెసీ 4:1. పరిశుద్ధాత్మని క్రియ. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత, సమాధానము అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటాయి. ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఐక్యతను, ఆత్మదేవుడు ఏం చేస్తాడు? ఐక్యతను 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 కలగజేస్తాడు. ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్ముడు ఏం కలగజేస్తాడు? ఐక్యత కలగజేస్తాడు. మీరు చేయాల్సిన పని ఏమి? ఆయన ఇచ్చే ఐక్యతను కాపాడుకోండి. కాపాడుకోవడానికి శ్రద్ధ. నేను చెప్పే మాటలు మీకు ఎట్లా నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడు ఐక్యత కలగజేస్తాడు. ఆ ఐక్యత, మీ పని ఏంటంటే ఆయన కలగజేసిన ఐక్యతను కాపాడుకునే పని. ఆ పని ఎలా ఉండాలంట? ఆ పని మీద శ్రద్ధ ఉండాలంట. అబ్బోయ్, నేను ఈ మాట అంటే ఆయన ఏమైతాడో, నేను ఈ మాట అంటే ఆమె ఏమైతుందో, నేను ఆ మాట అంటే ఆ సిస్టర్ ఎంత బాధపడుతుందో. మేము ఒకప్పుడు బాగుండే వాళ్ళం. కూర్చొని ప్లేట్లు తింటాము, కూర్చొని టీ తెచ్చుకుంటే అక్క తాగక్క, కూర్చున్నప్పుడల్లా నీకు కూడా స్థలం పడుతుంది అక్క, స్థలం కూడా పట్టుకొని తర్వాత ఇక్కడ ఒక ఆమె అక్కడ ఒక ఆమె కూర్చుంటారు, తర్వాత మళ్ళీ కొట్లాడుకొని. అసలు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధాత్ముడు చేసే, ఆయన చేసే పని ఐక్యపరచడం. మన పని ఏమి? చెప్పండి మా, కాపాడుకోవాలి. ఆ కాపాడుట ఎందు ఎట్టుండాలంట? శ్రద్ధ. బల్ల కొడుకులలో ఆ కొడుకులో కొంతమంది ఇష్టానుసారం ఏమి ఇవాళ తప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చి తీసుకుంటా. ఏం పని మీద వచ్చిందో, ఏం కథనో, ఏ బాధలు, ఏం కొంచెం మంది కొన్నిసార్లు చూడండి నెమ్మది మా ఐక్యత ఎక్కడ చెడిపోతుందో. ఆ ఐక్యత అనేది, నేను నా భార్య ఇట్లా అంటే, నా భర్తని ఇట్లా అంటే, ఆ ఐక్యత ఏమైపోతుంది? ఒక మాట, మనిషి మాట, నొచ్చుకునే మాట మాట్లాడితే ఒక రోజంతా మాట్లాడుకోం, 3 గంటలన్నా మాట్లాడుకోకుండా ఉంటాం. ఐక్యత పాడైపోయినట్ట కాదా? ఒకవేళ మా అత్తని ఈ మాట అంటే, మా మామని ఇట్టంటే, లేకపోతే నా కోడల్ని ఇట్టంటే, లేకపోతే నా కొడుకుని ఇట్టంటే, నా కూతురుని ఇట్టంటే, ఇళ్లలో కుటుంబాలలో విశ్వాసుల మధ్య ఐక్యత పాడైపోయి ఒకరికొకరు వారానికి ఒకసారి మాట్లాడుకుంటున్నారు. ఇంకొకటి, వీళ్ళు మాట్లాడుకోకుండా ఉన్నంత వరకు లోపల అది తిరుగుతూనే ఉంటుంది పసరు. వాస్తవంగా కుటుంబాల్లో అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా దేవుని బిడ్డలారా,
మీరు రక్షణ తీసుకునేటప్పుడు చూడండి, ఎన్నిసార్లు నువ్వు ఎవరితో విరోధంగానో అప్పటికప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు పాపమును ఒప్పించి పలాని నీవు వ్యక్తితో విరోధంగా ఉన్నావు, వెంటనే ఫోన్లు చేసి క్షమాపణలు అడిగిలేరా? పరిశుద్ధాత్ముడు చేసే పనే అది. తండ్రితో ఐక్యత, మనుషులతో ఐక్యత కలగజేస్తాడు. కానీ సైతాను చేసే పని వేరు చేస్తూ ఉంటాడు. వాడి పని అది. చాలా మందికి తెలియదు సాతాన్. అందుకే వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా, సంఘంలో నుంచి ఎవరిని లాగుదునా, సహవాసంలో నుండి ఎవరిని లాగుదునా. ఇంకొక మాట, సంఘం అనేది యేసయ్య బాడీ. ఆ బాడీలో నుండి పక్కకు పోయినావా, కాసేపు పాము తలకాయ పోయినా కూడా కాసేపు తోక మాత్రం ఎట్ట తనుకులాడుతుంది అట్ట తనుకులాడతారు, అంతే. జీవం ఉండదు వాళ్ళకు. ఇది వాస్తవం. నీవు యేసుక్రీస్తు శరీరములో నుండి పక్కకి వెళ్ళిపోతే దాంట్లో జీవం ఉండదు. ఆ మాంసానికి కొద్దిసేపు అది పచ్చగానే ఉంటుంది, తర్వాత వరికిల్ అయిపోతుంది, ఎండిపోతుంది, జీవం ఉండదు. శరీరంలో హత్తుకొని ఉంటేనే రక్త ప్రసరణ, నీకు జీవం ఉండేది. ఐక్యత. నరాలు ఒకదానికొకటి సహవాసం ఉంటాయి. గుండెపోటు వచ్చింది అనుకో, చక్కగా గుండెను కొయ్యరు. ఈ గుండెకా నుంచి సీకి నరం ఉంటుంది. స్టంట్ ఏమేస్తారు? స్టంట్ వేసి ఇక్కడ నుంచి పంపిస్తారు నరంలోకి. ఎక్కడ బ్లాక్ అయిందో అక్కడ సహవాసం, రక్తం సరఫరా కావాలా. దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. దేవాతి దేవుడు మనుషులను సృజించేటప్పుడు ఏమన్నాడు? మానవుణ్ణి చేసేటప్పుడు మన పోలిక చొప్పున 1:26 ఆది కాండంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. మన పోలిక చొప్పు. చూడండి ఏమంటున్నాడు అసలు. దేవుడు ఏమనొచ్చు? నా పోలిక చొప్పున అనొచ్చుగా. ఇంకొక మాట 28వ వచనం చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. అమ్మా ఇక్కడ ఒక మాట చెప్తాడు చూడండి. దేవుడు ఎలా ఆశీర్వాదించవచ్చు అక్కడ? ఆదాం నీవు ఫలించి అభివృద్ధి పొంది అని చెప్పొచ్చు కదా. నీవు అన్నాడా, మీరు అన్నాడా? చెప్పాలి. మీరు 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 అక్కడ దేవుడు బహువచనం వాడుతూ మీరు కలిసి ఉంటేనే ఆశీర్వాదం. అందుకే మీరు ఫలించండి అన్నాడు. నువ్వు ఫలించాలనిలే. అబ్రహామును కూడా దేవుడు ఏమన్నాడు? అబ్రహాం నీవు ఆశీర్వాదింపబడదు అన్నాడా? నీ మూలమున సకల జనులు ఆశీర్వాదింపబడతారు. నువ్వు ఒక్కడివి కాదు, నీ మూలముగా మీరు. అయితే మనుషులు పాపం చేసి దూరం అయిపోయిన తర్వాత 11వ అధ్యాయం ఇలా బుద్ధి చూడండి 11వ అధ్యాయం 1వ వచనం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేది. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినమ్మా. భూమి అన్నంత దేవుడు సృష్టి చేసిన తర్వాత కొన్ని రోజులకు భాష అనేది లేదు. లోకమంతటా ఒక్క భాషయు చెప్పండి ఒక్క భాషనే ఉండేది. లోకమంతటా ఒకటే భాషనే. అసలు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ భాషలు తమిళనాడుకు పోతే అర్థం కాదు, కేరళకు పోతే అర్థం కాదు, కర్ణాటకకు పోతే ఊటమాడిల్లా అర్థం కాదు, తన్నీరు కూడప్ప అర్థం కాదు, హిందీ లేకపోతే అర్థం కాదు, నేపాలీ, పంజాబీ, మరాఠీ, వందలు వేల భాషలు ఉన్నాయి. ఈ భాషలు ఎట్లొచ్చాయి? అసలు మొదట ఒకటే భాషనే ఉండేది.
ఒక్క భాష ఒక్క పలుకు ఉండేది. ఆ తూర్పున ప్రయాణమై పోవుచుండగా ఆ షీనారు దేశముందు ఒక మైదానం వారికి కనబడెను. ఆ అక్కడ వారు నివసించి షీనారు దేశం ఇప్పటికి ఉంది. ఆ షీనారు దేశం ఏది? బాబేలు, బబులోన్, ఇరాక్. ఇప్పుడున్న ఇరాక్, ఇప్పుడున్న ఇరాక్. మనం దానికి మనం ఇటుకలు చేసి బాగా కాల్చుదాం రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. ఆ రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. ఏమంట? మరియు వారు మనము భూమి యందుట మనము భూమి మీద చెదిరిపోకుండా ఇదిగో ఇటు గాని అటు గాని ఇటు గాని పోకుండా ఈయన్నే ఉండి పెద్ద గోపురం కట్టుకుందాం. ఎందుకు? పేరు సంపాదించుకుందాం. ఈ రోజుల్లో అదే, ఈ రోజుల్లో పేరు సంపాదించుకో. ఆ రోజుల్లో దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఫలించి అభివృద్ధి కండి, భూమిని నిందించండి, మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పాడు. మీరు వెళ్ళి ఫలించండి. వీళ్ళేం చేస్తున్నారు? భూమినిలోనికి వెళ్ళి ఫలించకుండా అందరం ఒక చోట ఉండి పేరు సంపాదించుకుందాం. మన పేరు, నా పేరు, మన పేరు ఎక్కడ పోకూడదు. మనం అందరం ఒకటే చోట ఉందాం. పెద్ద గోపురం కడుతున్నారంట, ఆకాశం అంతానంట గోపురం కడుతూ ఉంటే అప్పుడు దేవుడు అన్నాడు, అసలు దేవుడు చెప్పింది ఏమన్నామా? మీరు వెళ్ళి ఫలించండి. అయితే ఈ మనుషులు ఏమంటున్నారు? భూమి మీద ఒకటే పలుకుంది, ఒకటే భాష ఉంది, మనం ఒకటే చోట ఉందాం, ఎక్కడ చెదిరిపోకూడదు, ఉందాము అంటే అప్పుడు యెహోవా నర్ల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట చూడండి, మనము దేవుడు అంటున్నాడు, మనం దిగిపోయి మనుషుల యొక్క మాట ఒకరికి ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదాం. గోపురం కడుతున్నాడు, ఒకడు ఇటుక మోస్తున్నాడు, నీళ్లు మోస్తున్నాడు, ఒకడు రాయి మోస్తున్నాడు, ఒకడు సిమెంట్ మోస్తున్నాడు, మట్టి మోస్తున్నాడు, రకరకాలుగా మోస్తూ ఉంటే దేవుడు చెదరగొట్టడానికి ఏం చేశాడంట? భాషలు తారుమారు. ఇప్పుడు ఎలీషా గౌండ్ అనుకోండి, మనోహర్కి నీళ్ళు తెమ్మని చెప్పాలా, తెలుగులో చెప్పినాడు, నీళ్ళు తీసుకురా అన్నాడు, వానికి అర్థం కాలే, భాషలు మారిపోయినాయి. వాడు నీళ్ళు తీసుకురామంటే ఎలీషా మనోహర్ పోయి ఇటుకలు తీసుకొస్తున్నాడు. మీకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? ఇంకొక ఆయనకు ఫలాని మట్టి తీసుకురమ్మంటే ఆయన పోయి నీళ్ళు తీసుకొస్తున్నాడు. ఇంకా అర్థం కాలే. ఎవరెవరి భాష ఎవరెవరికి వస్తుందో వాళ్ళందరూ ఒక గుంపు అయిపోయినారు. ఇంకొకరికి ఎవరికెవరి భాష వస్తుందో వాళ్ళంతా ఒక గుంపు అయిపోయినారు. ఇట్లా గుంపులు అయిపోయి భూమి అంతటా నిండిపోయారు. వీళ్ళు పేరు కొరకు ఒకటే సాట ఉండాలనుకున్నారు. అయితే మీరు వెళ్ళి ఫలించండి అన్నాడు. అయితే చెదిరిపోయిన మానవుణ్ణి తండ్రి కుమారుని ద్వారా మనల్ని ఏకము చేయడానికి ఇప్పుడు మనం పేరు సంపాదించుకోవడానికి కాదు, తండ్రి యందు మనము, కుమారుని యందు, పరిశుద్ధాత్మ యందు మనమందరము ఏకమై ఉండాలని యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చినాడు. అటు చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆ మాట ఒక మాట ఉంటుంది చూడండి, కొలస్సీలోనా కొలస్సీ 1:15 నుంచి చదవండి త్వరగా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, శిలువ రక్తం చేత సంధి చేసి
ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవల్లనియు తండ్రి అభీష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారినై ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. ఒకప్పుడు విరోధ భావాలు కలిగిన మీరు, తండ్రి ఉద్దేశం ఏంటంట, ఆయన రక్తము ద్వారా తండ్రితో ఏకపరిచి, ఆయన రక్తము ద్వారా సంఘములో ఏకపరిచి మీరు ఏకమై ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన తర్వాత పేరు సంపాదించుకోవాలని బయటికి వెళ్ళిపోతున్నారు. మీకు అర్థమవుతుందా? దేవుని ఉద్దేశం ఏం తెలుసునా? సంఘంలో ఉండి దేవునికి పేరు తీసుకొని రావాలి, దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి, ఏకత్వమై ఉండాలి, ఏకమై ఉండాలి. ఆయనకు మహిమ కలగాలని ఆయన లోకంలో నుండి ఐక్యపరుస్తుంటే సైతానుడు ఏం చేస్తాడు తెలుసునా? ఒక్కొక్కరిని ఏం చేస్తాడు తెలుసునా? పేరు సంపాదించుకుందిరా, ఇటువంటి పేరేమొస్తుంది, ఇటువంటి పేరేమొస్తుంది, నువ్వు చేసినావనే పేరు వస్తుందా? దేవుని బిడ్డరా, అందుకే యేసయ్య కూడా తన స్వకీయ మహిమను తండ్రిని గణపరిచాడు. ఇప్పుడు తండ్రి నీవు నేను ఏకమేలాగన వీళ్ళ మనమందరం కూడా ఏకం. ఇప్పుడు ఏకముగా కూర్చోడానికి వచ్చాడు ఆయన. ఇక్కడ నాకు పేరు నీకు పేరు కాదు. ప్రియ దేవుని బిడ్డారా, చూడండి, ఎక్కడంటే ఈ లోకంలో చూడండి ఒకసారి అపోస్తల కార్యం 1వ అధ్యాయం. చీమెలు ఏకముగా ఉన్నాయి, కాకులు ఏకంగా ఉన్నాయి, లోక భూజనులు ఏకంగా ఉన్నారు. కానీ ఈరోజు విశ్వాసులైన బిడ్డలు కుటుంబాల్లో భార్య భర్తలు ఒక్కొక్క మనస్తత్వం, పిల్లలు ఒక మనస్తత్వం. 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అరే అరే అరే, ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. విశ్వసించిన వారందరూ ఏక మనస్సు కలిగి సంఘము అనే శరీరములో నుండి, బైబిల్ సత్యము చెప్తున్న మాట, సంఘం అనే శరీరం, ఈ మాట చదివినారా మీరు ఇంతకు? ఈ శరీరములో నుండి వేరైపోతే అది ఎండిపోతుంది, చచ్చిపోతుంది, జీవం ఉండదు, దానికి జీవం ఉండదు. కొంతకాలం ఉండొచ్చు జీవం, అంటే పచ్చిమాంసం లాగా ఎద్దు కోసిన పచ్చగా ఉంటుంది చూడండి, ఇంకా రక్తం ఉంటుంది, కానీ తర్వాత వరికిళ్ళు అయిపోతుంది, జీవం ఉండదు, జీవం ప్రవేశించదు. దేవుని ఉద్దేశం ఏంటి? విశ్వసించిన వారందరూ 120 మంది మేడ గదిలో ఏక మనస్సుతో ప్రార్థన, ఇదే తండ్రి కోరుకునేది. ఏక మనస్సుతో ప్రార్థించండి, ఏక మనస్సుతో రావాలి. ఈరోజు ఏదో హడావిడిగా అయ్యగారు చెప్పినారు పోవాలంట, పోకపోతే ఏమంటాడో, అసలు కాదు. ఈరోజు వెళ్ళాలి, ఈరోజు పలానా ప్రార్థన కొడుక మనం కన్నీరు కార్చాలా, ప్రార్థించాలా. ఎందరో నశించిపోతున్నారు. నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు దేవుడు? ఒకసారి ఆలోచించు. నీలాగా పాపములో ఎంత మంది లేరు, వాళ్ళకు తెలుసా? జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన స్వరం వినిపించే దేవుడు, ఆయన దర్శనమిచ్చే దేవుడు, పాపములు క్షమించే దేవుడు అని తెలుసా? ఒకప్పుడు నామకార్థంలో నీవు నేను ఉన్నాం, ఆయన స్వరం లేదు, ఆయన దర్శనం చూడలేదు, తెలియదు. మనకు ఎవరో చెప్తేనే కదా, ప్రభు మనకు బయలుపరిస్తేనే కదా. ఈరోజు మనం ఎందుకు ఒప్పుకున్నాం? ఏక మనస్సు, 120 మంది ఇది దేవుని ఉద్దేశం. విశ్వసించిన వారందరూ దేవునితో సంఘములో
ప్రతి ఒక్కరూ ఏకత్వం ఉండాలి. 5 ఏళ్ళు ఉన్నాయి దీంట్లో, చక్కగా అన్ని ఉన్నాయమ్మా? గట్టి చెప్పండి, నోరు తెరిచి చెప్పాలి, గట్టి చెప్పండి. అన్నీ ఉన్నాయా? ఒకటే ఉన్నాయా? మరి నీలాగా నాలాగా కొట్లాడితే ఒకటేమో చెప్పరి దుబ్బగా పట్టిగా, ఈ 4 దుబ్బదాన పట్టిరాన అన్నదనుకో, పనికి మాలిన వాళ్ళారా, నేను గాన అంగూటి లేకపోతే నీకు పింఛన్ రా సస్సారు చూడవి. నేను గనక ముద్రగానే లేకపోతే బిడా సస్తారు, పింఛనే రా చూడరి. అంటదా అన్న? చెప్పండి. ఇప్పుడను పట్టిదానాను, కడుపులో కాలుతావు అను, దుబ్బదానాను. సరేలేరా, మనకు అన్ని అన్నం తెచ్చి పెడతలేరా, ఎలుగుట్టు గుర్తు వేసి, రే నీకేం పని రావరా, నీకేం పని రా. నేను కానీ లేకపోతే నీకెవర్రా భయపడేది? నీకు దారి చూపించేది ఎవర్రా? ఇది కదా ఇటవో అని. నేను కానీ లేకపోతే నీకు దారి ఎవరు చూపించేది? ఎదుగో వాళ్ళని వీళ్ళని చూపి. ఇప్పుడు ఎవరికైనా చెప్తేప్పుడు ఎదుగు ఒక హాయమ్మ అని చెప్తావా? ఇటవ్వాలని చెప్తావా ఎవరన్నా? ఇటవ్వండి అంటాం కదా. ఏదైనా వస్తువుని చూడండి అంటే ఎదుగు అడుంజాను అని చెప్తా, కానీ ఇటవ్వాలి ఈట్ అంటే ఇంకోసారి లేచిపోతాం. మరి అవగదరా, ఎంత పని చేసావురా. మళ్ళీ ఇవన్నీ అంట నీకేం పని రా, ఓకే పెరిగిన ఓకే జమ్మాకు లెక్క, జమ్మ చెట్టు లెక్క. మీ అందరికంటే ఒరే నేనే పెద్దగా ఉండరా. నేను లేకపోతే మీ పిడికిలు బీగేరి కొట్టు, ఎవరన్నా కొట్టు. నేనుంటే మీకు ఎంత బలం తెలిసిన? ఇటు పెట్టుకోండి అమ్మా, ఇటు తీసేయండి ఇటు పెట్టుకోండి. పిడికిలు బీగి వస్తుందే, కొడివేలు పట్టుకోట, గొడ్డేలు పట్టుకోట, తిరిగి నీకే కొట్టుకుంటుంది. ఇటుంటే సర్లేరా నీ పని ఏమో, నువ్వెందుకు రా ఉండేది? నేను లేకపోతే నీకు ఘనతనే లేదురా. ఎందుకు? ఉంగరాలు, బంగారు ఉంగరాలలో నాకేరా పెట్టేది. లాస్ట్ అన్నీ కలిసి ఒరే బక్కోడా, పొట్టోడా, బక్కోడా నువ్వేందిరా అంటే ఈడన్నాడంట, ఈ సంగతి తెలుసుకోవడానికి మనం గుడికి పోదామన్నాడంట. ఈ సంగతి తెలుసుకోవడానికి గుడికి పోదాం. గుడి కాడికి వచ్చిన తర్వాత రే 2 చేతులు జోడియారా అన్నాడు. జోడియారమ్మా, జోడించారు కదా. మొక్కేటప్పుడు మీ అందరికి నేనే రా మొక్కేది. దేవునికి ముందు ఎవర్రా ఉండేది? మగనిగా చెప్పారి, నా తర్వాతనే మీద లైన్ ఉన్నది. ఎవరైనా తీసేయనికుందా? ఐక్యత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐక్యత. చిన్న పేపర్ అయినా ఎప్పుడైనా మంటగాల్చడానికి పనికి వస్తుంది. ఉంటే కానీ సూర్లో పెట్టినాం అనుకోండి, చిన్న పేపర్ అట్టముక్క, అది కూడా ఒకరోజు అన్నం ఉడకబెట్టి అన్నం కడుపుని నింపుతుంది. అవునా కాదా? చిన్న పేపర్ ముక్క అయినా ఏదైనా ఏదో ఒక రోజు పనికి. మనం పేడు చిన్న కట్టెపుల్ల అనుకుంటాం, అది కూడా ఒకరోజు మంటే నీకు ఫస్ట్ మండుకునే అదే. ఈ ఇంతంత లావుటి నువ్వు గంట సేపు మంట పెట్టి మంట రావు. దీనిలోకి ఊపి అనాలేనా. కొన్నిసార్లు మనకు చిన్నోడే పనికి వస్తాడు. చిన్నోడే లేక అన్నం తీసుకురాపండి, ఈమె లేచి అన్నం తీసి అదే చిన్నోడు అయితే ఉరికి తప్ప చేసుకోవాలి. కొన్నిసార్లు చిన్న పేర్లే పనికి వస్తాయి మనకు.
అందుకే ఎవరిని తీసేయనికి కాదు, ఐక్యత. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. 120 మంది మేడగదిలో ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 133వ కీర్తనలో ఏం రాయబడింది? ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, మనోహరం. అది అహరోను తల మీద నుండి పోయబడి గడ్డము అంచులు. అహరోన్ అంటే యాజకుడు. అహరోనుకు అభిషేకం కావాలి. ఇప్పుడు ఈ 120 మంది మేడగదిలో ఏక మనస్సుతో ప్రార్థన చేసినారు కాబట్టి ఆ అభిషేకము వారి మీదికి దిగింది. పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. అందుకే వారు ఐక్యత కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మొదట ఎక్కడ? తల మీద. సంఘానికి తల ఎవరు? శిరస్సు ఎవరు? అడిగి చెప్పాలి. యేసు ప్రభుల వారు సంఘానికి శిరస్సు. ఈ ఆలోచనలు, తలంపులు సంఘానికి ఇచ్చేది ఆయన్నే. ఇక్కడ నుంచి బాడీ అంతా సంఘం. బాడీలో మనమందరం అవయవాలం. సంఘం అనే శిరస్సు. ఈ అభిషేకము క్రీస్తు యేసు ద్వారా ఎక్కడికి దిగుతుంది? చెప్పండి 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 చెప్పండి. అహరోను గడ్డం మీదకి దిగితే మనకేం లాభం? గడ్డము అంటే గడ్డం ఎవరు 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 పెంచుకుంటారు? గడ్డం నజీరు చేయబడిన వారు, ప్రతిష్ఠింపబడిన వారు. ప్రతిష్ఠింపబడిన వారు అంటే ఆ అభిషేకము క్రీస్తు యేసు నుండి ఎవరికి వస్తుంది అంటే, గడ్డం అంటే ప్రతిష్ఠత. దేవుని కొరకు ఈ కళ్ళు, దేవుని కొరకు ఈ చేతులు, దేవుని కొరకు ఈ కాళ్ళు, దేవుని కొరకు నా శరీరం బలిపీఠం మీద దహనమైన పర్వాలేదని దేవుని కొరకు ఎవరైతే ప్రతిష్ఠ చేసుకుంటారో ఆ ప్రతిష్ఠింపబడిన వారి మీద అభిషేకం దిగుతుంది. ప్రతిష్ఠ జీవితం ఉండాలి. ప్రార్థనకు ప్రతిష్ఠ ఉండాలా? బల్ల కొడుకకు ప్రతిష్ఠ ఉండాలి. వ్యక్తిగత ప్రార్థనకు ప్రతిష్ఠ, ఆరాధనకు ప్రతిష్ఠ. ఒక మాట దేవునికి మాట ఇచ్చావంటే ఆ మాట మీద ప్రతిష్ఠ కలిగి ఉండాలి. అప్పుడే అభిషేకం అహరోను గడ్డ మీదకి వచ్చినట్టుగా ప్రతిష్ఠింపబడిన వారి మీదకి వస్తుంది. ప్రతిష్ఠ లేకపోతే ఆ అభిషేకం రాదు. దేవుని బిడ్డలారా, అభిషేకం అంచులు. ఎక్కడికి? వస్త్రం అంచులు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు. ఆయనకు పైగా శరాపులు. 1వ వచనం. 2వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉన్నాడు. చూచితిని. ఆయన చొక్కాయి అంచును దేవాలయమును నిండుకొనెను. దేవాలయము ఏమంట? దేవుని యొక్క చొక్కాయి దేవాలయమును కప్పేసిందంట. అంటే దేవాలయములో ఎవరు ఉంటారు? విశ్వాసులు. ఇప్పుడు అభిషేకము ప్రతిష్ఠింపబడిన వారి నుండి చొక్కాయి అంచులు అంటే మందిరములో ఉన్న వారందరి మీదకి అభిషేకము దిగుతూ ఉంది, దిగుతూ ఉంది, దిగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనస్సు కలిగిన 120 మంది మేడ గదిలో ప్రార్థించారు. ఇది దేవుని ఉద్దేశం. అక్కడ ప్రతిష్ఠ, అక్కడ ఐక్యత ఉన్న చోట శాశ్వతమైన జీవం మనిషికి ఎప్పుడు వస్తుంది? శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ జీవింపజేయును.
ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే చచ్చిన ఎముకల్లాగా ఉన్నటువంటి మనుషుల మీదకి ఆత్మ దిగి వచ్చనో వారిలోనికి జీవము దిగి వచ్చినది. శాశ్వత జీవం ఆ చేత ఉండవలనని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఐక్యత ఐక్యత ఐక్యత, కుటుంబంలో ఐక్యత కాపాడుకోండి. ఒప్పుకునేటప్పుడు భర్తతో సమాధాన పడమ్మా, భార్యతో సమాధాన పడమ్మా, అమ్మ ఆ మామతో సమాధాన పడమ్మా, కోడలతో అత్తతో సమాధాన పడు, కోడలతో సమాధాన పడండి. అన్ని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ రేపటి నుంచే స్టార్ట్ అగ్గిపుల్లలు. కుటుంబాల అన్నదమ్ముల మధ్య, భార్య భర్తల మధ్య సమాధానం లేక ఈ సమాధానాన్ని తీసేది మొదటి నుంచి చూడండి. గర్జించు సింహమైన అపవాది, దయ్యాలే ఏక మనస్సుతో ఉన్నాయి. ఒక వ్యక్తిలో అనేక మంది, 7 ఆత్మలు ఒకటే చోట మగ్దలేని మరియలో ఉన్నాయి. చీమలు కలిసిపోతుంటాయి, కాకులు కలిసి ఉంటాయి. మనుష్యులు చూడండి 2వ అధ్యాయం, త్వరగా నేను ముగిస్తున్నాను. 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, ఏమంట? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఎట కొడుకున్నారటమ్మా? 8 గంటల కూడికంటే 8 అంటే 7:30 నుంచి స్టార్ట్ కావాలి. ఇప్పుడు 9 గంటలకు వస్తే ఎప్పుడు వాక్యం ఏంటో? పొలంలోనికి వెళ్ళి వెంటనే ఇతనాలు వేయము. పొలంలోనికి వెళ్ళి పోయి గడ్డి అన్ని ఉంటే పోయి అట్లనే ఇతనాలు చేయలేము. పొలంలోనికి వెళ్ళిన తర్వాత పొలమంతా సేద్యం చేసి కలుపు తీసి అప్పుడు నీళ్లు పెట్టి ఇతనం చేస్తాము. ఆరాధనకు ముందు కరెక్ట్ సమయానికి వచ్చి ఫస్ట్ కలుపు అంతా తీసేసుకోవాల. నేను దినమంతా బలహీనతలో సరి చేసుకొని నీళ్ళు పెట్టాల, కాసేపు నీళ్లు పెట్టాలా, సిలువను ధ్యానించాలా, కాసేపు నీళ్లు పెట్టాలా, హృదయాన్ని సిద్ధపాటు చేసుకోవాలా. అప్పుడు సేవకుడు చెప్పే మాటలు, వాక్యం అనే విత్తనం ఒక్కొక్కటి నీ హృదయంలో నాటబడుతూ ఉంటది. అట్ట కాకుండా పొలంలోనికి పోవడం విత్తనాలు తల్లి ఎక్కడ ఈ గడ్ల పడింటాయి. చెప్పింది కూడా అర్థం కాదు, కూర్చుంటే నిద్రపోతాం అంతే. ఇంకా ఊరికి హాజరేపించుకోవడానికి కాదు, మందిరానికి. ఆశీర్వాదం నీకు రావాలి, నీ కుటుంబానికి రావాలి, పరిగెత్తుకుంటూ రావాలి ఆశీర్వాదాలు. దేవుని బిడ్డ ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. ఏక మనస్సుతో వాళ్ళందరూ, విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి కలిగినదంతా ఈ సమిష్టిగా ఉంచు. ప్రతి దినము 46వ వచనం, మరి వారు ఏక మనస్కులై, ఏక మనస్సు. చూడండి, మీరు కలుసుకున్నప్పుడు కట్టున్నాలమ్మా ఏక మనస్సు. 8 అంటే 8కి దిగాలి అందరు, అంతేగా. లేకపోతే 8 దాటింది అనుకోండి, వాకిలి దాపన ఒకరిని పెట్టరు, రగ్గు పెట్టరు ఒకరికి, లోపలికి వస్తేనే రగ్గు ముయ్యరు. ఈపున అందరు దన్న కుడతారు. ఎవరు గుద్దినారో తెలియకూడదు, ఎవరు కొట్టినారో తెలియకూడదు. మేము మిలిటరీలో అట్లే చేస్తుంటే, మిలిటరీలో ఎవరైనా పొరపాటు తప్పు చేశాడు అనుకోండి, వాకిలి కాడున్నది, వాడు లోపలికి వస్తేనే ఒకటి ఈపున ఉంటాడు, రగ్గేస్తారు నెత్తిన. ఇక ఎవరు కొడతారో తెలియదు. ఫస్ట్ దన్న కొట్టి మళ్ళీ ఎవరు మంచాల మీద వాళ్ళకి తెలియకుండా కూర్చుంటారు. ఎప్పుడు తప్పు చేయరాళ్ళు. ఏక మనస్కులై. ఇంకొక మాట చూడండి, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే వారు ఏక మనస్కుగా ప్రార్థించారో, ఏక మనస్కులు ఉన్నారో, అద్భుత కార్యాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. దేవుడు గొప్ప ఆశీర్వాదంతో నింపాడు. చూడండి 4వ అధ్యాయంలో 24వ వచనం, త్వరగా. వారు విని ఏక మనస్సుతో, వారు ఏక మనస్సుతో. కొంతమంది బెదిరిస్తున్నారు, మీరు వాక్యం ప్రకటించకూడదు, సువార్త ప్రకటించకూడదు బెదిరిస్తుంటే, విశ్వసించిన వారందరూ ఏం చేశారంట? ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టారంట. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును నాథా, అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొని. లోకస్తులు ఏకంగా కూడుకుంటున్నారు అన్నిటికీ.
అయితే ఇక్కడ అపోస్తల కార్యములో దేవుని బిడ్డలందరూ విశ్వసించిన వారందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ, అప్పుడు ఏవి జరగవలనని 31వ వచనంలో చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అబ్బా, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. బిగ్గరగా ఏక మనస్సుతో ప్రార్థన చేశారంట. ఏక మనస్కులై 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక మనస్సు ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఏక హృదయము, ఏక ఒక్కటే హృదయమైనట. ఇంకా ఏకాత్మ ఏక హృదయం. ఇంకొక మాట చూడండి, 5వ అధ్యాయం త్వరగా 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక మహత్కార్యములు అపోస్తలుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. ఎవడునో వారితో కలిసి ఉంటకు తెగింపలేదు. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులేమి స్త్రీలేమి అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. కొట్టు చప్పట్లు కట్టాలి. ప్రభు పక్షమున అనేక మంది చేరారు. బల్ల కొడుకల్లో విశ్వాసులు సేవకులు ఒకరొకరు ఏక ఉండకూడదు. దేవుడు బిడ్డలు ఏక మనస్కులై ఉంటే ప్రభు పక్షాన అనేక మంది చేరతారు. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. రాత్రికి రాత్రి శాసనం, బబులోను రాజు నెబుకద్నెజరు శాసనం రాయించాలని చెప్తే ఆ రాత్రి ఏం చేశాడు దానియేలు? తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా స్నేహితులతో కలిసి ఒక్కడోయి ప్రార్థన చేయలే. మీరు కావాలంటే చూడండి, మాట్లాడిన తర్వాత ముగిస్తున్నాను నేను. 2:17 దానియేలు గ్రంథం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకు అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించిపోకున్నట్లు ఆ కలయిక మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించారు. అంతటా రాత్రి యందు దర్శనంలో దేవుడు బయలుపరిచాడు ఆ సత్యాన్ని. దేవునికి స్తోత్రం. ఐక్యత కలిసి వాళ్ళు కూడా స్నేహితులు ప్రార్థన చేస్తున్నారు. అందుకే 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 29:7 నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. నేను ఏ దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని పోతున్నాను, ఆ దేశం క్షేమం కొరకు మీరు ప్రార్థన, దాని క్షేమమే మీకు క్షేమం. కాబట్టి మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీకు మహాకృపను బట్టి నాయన మాకు ధన్యతను అనుగ్రహించినారు. రాత్రికాల సమయం అందు నాయన మీ దాసుని నీ ఆత్మతో బలపరిచి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీ సన్నిధి కూడి వచ్చినటువంటి వీళ్ళందరితో నాయన సూటిగా తేటగా మాట్లాడిన దేవుడు నాయన, లోపాలు సరిచేస్తున్న దేవుడు, వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేస్తున్న తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది నాయన. తండ్రితో నీవు ఏకమై ఉన్నలాగున విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఏకమై ఉండాలని ఆశపడుతున్న దేవుడు. అందుకే మాకు గొప్ప రక్షణ అనుగ్రహించినవు నాయన. నీ మహిమను మాకు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. మరి ఈ విషయాన్ని గుర్తిరిగి ప్రతి బిడ్డ కూడా ఏక మనస్సు కలిగి జీవించడానికి సహాయం చేయండి నాయన. మహోన్నతుడా నీకు వందనాలు నాయన. అయ్యా మరి కాకులు చీమలు ఏ విధంగా ఏక మనస్సుతో ఐక్యత కలిగి నివసిస్తాయో నాయన, దయ్యాలు సైతం ఏక మనస్సు కలిగి ఉన్నాయి ప్రభు. నిజంగా మనుషులమైనటువంటి మేము నీ రక్తంలో కడగబడినటువంటి ప్రతి బిడ్డ కూడా నా తండ్రి అయ్యా ఏక మనస్సు కలిగి జీవించే కృపణ దయచేయండి. మహోన్నతుడా నీకు వందనాలు అయ్యా. ఐక్యతతో ఉంటే నాయన సహోదరులు అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవం అనుగ్రహిస్తానని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రం. ప్రతి బిడ్డ కూడా ఇటు ధన్యతను పొందుకునే కృపణ దయచేయండి నాయన. అయ్యా అక్షయమైన ఆహారం కోసం కాదు నాయన, అక్షయమైన ఆహారం కోసము అయ్యా ఏక మనస్సు కలిగి నీ సన్నిధిలో కూడుకునే కృపణ దయచేయండి దేవా. నీ పని చేయగలిగే కృపణ దయచేయండి. మహోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఏక మనస్సు కలిగి ఉంటేనే నాయన
అయ్యా నా తన అభిషేకము దిగి వస్తుంది నాయన. 120 మంది ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు నాయన పరిశుద్ధాత్మ అభిషేకము వారిపైకి దిగింది ప్రభా. నిజంగా నా తండ్రి, కూడి ఉన్న ప్రతి బిడ్డ కూడా ఏక మనస్సు కలిగి నీ సన్నిధిలో మొరపెట్టి నీ ఆత్మను పొందుకొని అభిషేకమును పొందుకొని నీ నామాన్ని కనపరిచే కృపనివ్వండి తండ్రి. కనికరము చెప్పండి నాయన. అయ్యా నాయన, అపోస్తుల కాలంలో ఏ విధంగా ఏక హృదయము ఏక ఆత్మ కలిగి వారు నీ సన్నిధిలో మొరపెట్టగా భూమి కంపించిపోయింది నాయన. అనేక అద్భుత కార్యాలు మహత్కార్యములు సూచక క్రియలు నైనా జరిగించబడినాయి నాయన. నిజంగా నా తండ్రి, విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా అయ్యా అపోస్తల బోధ యందు పెంచబడుతున్న ప్రతి బిడ్డ కూడా అయ్యా నీ సన్నిధిలో నాయన ఏక మనస్సుతో కూడుకొని నాయన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు వారి జీవితాల్లో చూడగలిగే కృపణ దయచేయండి నాయన. అయ్యా పేరు సంపాదించుకోవడం కాదు కానీ నాయన నీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. అందరి మిత్తమే మాకు గొప్ప రక్షణ అనుగ్రహించి అయ్యా మరి అయ్యా ఒకే సంఘంలో సహవాసంలో మమ్మల్ని స్థిరపరిచిన తండ్రి నీకు స్తోత్రం. ఈ విషయాన్ని ప్రతి బిడ్డ గుర్తిరిగినైనా ఐక్యత కలిగినైనా నీ నామాన్ని గొప్ప చేసి ఆశీర్వాదం పొందుకునే కృపను అనుగ్రహించమని విత్తబడిన ఈ మాటలన్నీ కూడా ప్రతి హృదయంలో మీరే నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.